ఎవరు తెలంగాణ శ్యామ్ పగడిపల్లి. కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, నరేంద్ర మోడీ గారికి, జాతీయ గీతానికి, జనగణ గీతానికి తేడా తెలియదు, వీళ్ళకి ఏది రాదు, చదువుకొని తంబాకు బ్యాచ్ వీళ్ళంతా. పోనీ వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఏదైనా వాడమని చూద్దాం. ఇలా వందే మాతరం అంటారు కదా, వందే మాతరాన్ని తప్పులు లేకుండా పాడమని చూద్దాం. లేదు వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఉంటాయి కదా, సదా వత్సలే అనేది పెడతారు కదా, అవి వాడమని చూద్దాం. వాళ్ళకి ఏది రాదు, దోచుకోవడం తప్ప, అబద్ధాలు చెప్పడం తప్ప. తంబాకు బ్యాచ్, జర్దా బ్యాచ్ వీళ్ళంతా. ఇక జాతీయ గీతం అనేది చాలా పెద్ద విషయం అది. ఓకే, ఆ జాతీయ గీతం కూడా ఎవరు రాసిండ్రు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిండు. ఎందుకు రాసిండు ఆయన? అది వేరే, ఆ సందర్భం వేరు, అది వేరు. అది భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటంలోకి వచ్చిన ఆ యొక్క అందులోకి వచ్చినాయి ఇవి. ఓకే, బెంగాల్లో ఎక్కువ ఉండే, ఎందుకంటే బెంగాల్లో చదువుకున్న వాళ్ళు కానీ, చైతన్యం కానీ, ఫస్ట్ బ్రిటిష్ వారికి మొదటి క్యాపిటల్ కానీ, బ్రిటిష్ వారు మొదటగా వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా కానీ, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ బెంగాల్. ఓకే, సో మొఘళ్ళ కాలంలో కూడా రిచెస్ట్ యొక్క ఏది ప్రావిన్సెస్ లేదా సుబాలు ఏవిరా అంటే ఒకటి హైదరాబాదు, ఇంకోటి బెంగాల్. ఓకే, సో కాబట్టి బెంగాల్ హ్యాడ్ ఏ రిచ్ హిస్టరీ. బెంగాల్ తర్వాత అంత రిచ్ హిస్టరీ ఉంది. తర్వాత మన యొక్క నిజాం హైదరాబాద్ కానీ, లేకపోతే మద్రాస్ కానీ, తమిళనాడు. ఓకే, తర్వాత కర్ణాటక కూడా వస్తుంది, మైసూర్. తర్వాత బాంబే. ఇది జనగణమన గేయానికి తేడా. ఈ జనగణమన అనేది చాలా పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం. సో జనగణమని కాంగ్రెస్ తెలియదు అయ్యా, కాంగ్రెస్ సంబంధం లేదు. జనగణమన కానీ, వందే మాతరం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అది స్వతంత్ర ఉద్యమంలో భాగంగా బంకిం చంద్ర చటర్జీ అంటే ఆయన కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఆయన కానీ రాసిండ్రు. ఆ యొక్క అది జలియన్ వాలా బాగ్ ఉదంతం జరిగినప్పుడు ఆయనకు బ్రిటిష్ వాడిచ్చినటువంటి సర్ అనే దాన్ని కానీ, ఆ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ కింద వచ్చిన డబ్బులు కానీ, అవన్నీ సర్ అనే దాన్ని తిరస్కరించండి ఆయన, ఎవరు మన యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, ఆయనకు వచ్చిన డబ్బులను కూడా పంచిపెట్టాడు, విశ్వభారతి ఏదో పెట్టాడు ఆయన, ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్. సో అట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ తోచిన స్థాయిలో వాళ్ళు దేశం కోసం కొట్లాడినరు, పోరాటం చేసినరు, లేకపోతే వాళ్ళు త్యాగం చేసినరు. కానీ ఒక్క బీజేపీ ఆర్ఎస్ ఏమీ చేయలే నేటికి. వాళ్ళు దేశభక్తులు అంట. సో ఎంతసేపు హిందూ ముస్లిం నాటి నుంచి నేటి వరకు అదే లొల్లి. గేయం వేరు, అది రాసిన వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇది మన దౌర్భాగ్యం. కరెక్ట్ కదా శ్యామ్? సో మూర్ఖులు అన్నట్టు, మూర్ఖులు. ఎవరు? తెలంగాణ శ్యామ్ పగడిపల్లి. జాతీయ జెండాను అవమానించాడు ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు. ఆయనకి ఏం తెలుసు? ఎవరో ఇచ్చిర్రు, వేసుకున్నాడు అంతే. ఈ డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్. అంటే దేని గురించి కనీస అవగాహన లేదు అంతే. మహమ్మద్ ఇక్బాల్ ఏమంటున్నారు బ్రదర్? అన్న ఆర్యులు అంటే ఎవరు, ద్రవిడులు అంటే ఎవరు, ఈ మూర్ఖులకు వివరంగా చెప్పు అన్న, అప్పుడైనా వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. వీళ్ళకి ఈ విషయం తెలిస్తే హిందూ ముస్లిం అని విభజించి పరిపాలిస్తుందో ఎవరో ఈ వెధవలకు తెలుస్తుంది. ద్రవిడులు అంటే ఈ యొక్క దక్షిణ భారతదేశం. ఓకే, డక్కన్ అంటే సౌత్ అని అర్థం. ఓకే, సో ఈ యొక్క ద్రవిడ్ అన్న అదే అర్థం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు యొక్క ద్రవిడియన్లు, లేదంటే ఇక్కడ మూలవాసులు హిందువులు, ఇదంతా. ఓకే, ఆర్యులు అంటే ఇప్పుడు ఇరాన్ పేరుందా? ఇరాన్ అంటే ఏంది? ఆర్య అని అర్థం. నేను చెప్పింది వినకండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాట్ జీపీటీలో కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. ఇరాన్ అనేది ఇరాన్ కాదు అంతకుముందు పేరు. ఇరాన్ అనేది ఒక 1960s, ఒక 40-50 ఏళ్ళ కింద వచ్చిన పేరు అది. ఓకే, ఎప్పుడైతే ఏమంటారు ఈ వెస్టర్న్ సంబంధించిన వాళ్ళతో ఆయన పేరు ఉంది, మర్చిపోయినా. ఇరాన్ ప్రెసిడెంట్ ఉండే, అమెరికా అనుకూలంగా ఉన్నాడని ఆయన తీసేసి మళ్ళీ వీళ్ళు వచ్చారు, ఏది ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు. సో అయితే ఆ క్రమంలో ఒక 40-50 ఏళ్ల కిందనే వచ్చింది ఇరాన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఇరాన్ అంటే ఆర్యులు అని అర్థం. సో ఆర్యులు అంటే గొప్పవారని అర్థం. ఓకే, సో అంతకుముందు దాని పర్షియా ఉండే. సో ఆర్యులు వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మీరు ఈ పాకిస్తాన్ పైన కానీ, ఆఫ్ఘనిస్తాన్ పైకి పోతే, ఇక్కడ ఉక్రెయిన్ నుంచి మొదలు పెడితే, ఆ బల్కన్ కంట్రీస్ నుంచి మొదలు పెడితే, ఇక్కడ యమ్నాయ కల్చర్ ఇది అంటారు కదా, ఏ పేరు పెట్టినా కానీ అక్కడ స్టెప్ ఈ మైదాన ప్రాంతాలు రష్యా కింది భాగంలో ఉన్నటువంటి, అంటే వెనకట ఒకప్పుడు రష్యా నుంచి వచ్చి ఉంటారు, అక్కడ నుంచి కిందికి వచ్చిర్రు ఆ గడ్డి మైదాన ప్రాంతాల్లో. ఇక రష్యా అనేది మొత్తం మంచు ప్రాంతమే కదా. సో ఆ కింది ప్రాంతాల్లో వచ్చి, అంటే కొంచెం చలి ప్రాంతాలు, మరీ రష్యా అంత కాదు కానీ కొంచెం తక్కువ. ఓకే, సో అక్కడ ఉక్రెయిన్ నుంచి ఇక్కడ మంగోలియా దాకా ఉండే గడ్డి మైదాన ప్రాంతాలు. ఇక్కడ నుంచి కొంతమంది ఏమో ఈ యూరోప్లకు పోయినరు, జర్మనీకి, ఇంకో యూరోప్ దేశాలకు పోయినరు, కొంతమంది ఏమో ఈ యొక్క ఇండియాకి అట్లా వచ్చారు అన్నట్టు.
సో ఎందుకంటే అక్కడ బతకలేని పరిస్థితులు ఉండే. సో ఇప్పుడు ఇండియన్ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత వాళ్ళ ఎందుకు అంటే ఈ ఆర్యులు ఒక్కొక్కరు వచ్చినప్పుడు వీళ్ళ యొక్క అక్కడ న్యాచురల్ కలామిటీస్ వచ్చినాయి. ఇప్పటికీ వాళ్ళకి కరెక్ట్ రీజన్ తెలియదు. సో లేదు అంటే ఈ ఆర్యుల ఆగమనం వల్ల వాళ్ళే కిందికి వచ్చిర్రో తెలియదు కరెక్ట్ గా. సో ఏది ఏమైనా ఈ ఆర్యులు అనే వాళ్ళు అయితే మెల్లమెల్లగా వచ్చిర్రు. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు వచ్చి ఈవెన్ హిట్లర్ కూడా చెప్పుకునేవాడు, నేను ఆర్యులమని గొప్పగా చెప్పుకున్నాడు, మా బ్లడ్ వేరని చెప్పుకునేటోడు. వాళ్ళకి సంబంధించిన హిట్లర్ సామ్రాజ్యం సంబంధించిన వాళ్ళని ఏమంటారు, వాళ్ళ యొక్క ఆర్య యొక్క ఒకటి ఉంటుంది ఇక్కడ మన యొక్క కాశ్మీర్ లోయలో, పాకిస్తాన్ లో ఉంది. ఇప్పుడు అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు నేను మర్చిపోయినా. సో అక్కడ ఆర్యులు అని చెప్పుకుంటారు. అక్కడికి వచ్చి హిట్లర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పిల్లలకి అంటారు, నేటికి వస్తారు. ఓకే, సో అంటే మా బ్లడ్ వేరు అని చెప్పుకుంటాడు, వాళ్ళే కనాలంటాడు. అంటే హిట్లర్ అట్లా గొప్ప చెప్పుకుంటాడు ఆర్యులు అని చెప్పి. ఆయన స్వస్తి కూడా పెట్టుకున్నాడు, ఆర్యుల నుంచి వచ్చింది కావచ్చు. సో ఆ విధంగా ఈ యూరోప్ లో కానీ అట్లనే మన ఇండియాలో కానీ ఇక్కడ ఇరాన్ కానీ పర్షియాలో కానీ ఓకే వీళ్ళందరూ ఆర్యులు అని చెప్పుకుంటారు. సో ఆర్యుల కల్చర్ ఏంది అనేది మీకు అర్థం కావాలంటే మీరు కరెక్ట్ గా చదువుకోవాల్సింది ఇరాన్ అనేది ఇస్లామైజేషన్ కాకముందు, అంటే ఈ యొక్క అరబ్ దేశాలు సౌదీ ఇట్లా ఈ దేశాల్లో పుట్టింది కదా, ఇది సౌదీ అరేబియా అరబ్ దేశాల్లో, ఈ అరబ్ దేశాల్లో పుట్టిన ఇస్లాము ఈ ఎక్స్పాండ్ కాకముందు, అంటే ఇరాన్ కి ఇవన్నిటికి పర్షియాకి రాకముందు ఓకే అక్కడి ప్రజల జీవన స్థితులు ఏముండే అంటే ఇప్పుడు జొరాస్ట్రియన్ చదువుకుంటే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఇరాన్ ఇస్లామైజేషన్ కాకముందు ఇరాన్ ప్రజల యొక్క మతం ఏంది, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంది అంటే మీరు కరెక్ట్ అర్థం కావాలంటే ఇక్కడ మనం పార్సీలు అంటున్నాం కదా జొరాస్ట్రియన్లు, వాళ్ళ మొక్కే దేవుడు, వాళ్ళ యొక్క మత గ్రంథాలు, వాళ్ళు చెప్పే ఆ మంత్రాలు, వాళ్ళ యొక్క యజ్ఞాలు, అగ్ని మొక్కే కల్చరు అవన్నీ మీకు చదవండి. ఆ జొరతుష్ట్ర ఆయన గురించి ఆ యొక్క వాళ్ళ మొత్తం మీకు అర్థమవుతుంది. సో అది ఆర్యులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఓకే. డిట్టో సంస్కృతం లాగానే ఉంటది. ఇక్కడ ఈ వరుణుడు, ఈ ఇంద్రుడు, ఈ దేవుళ్ళు, ఈ పేర్లు అవే ఉంటాయి. హిటైట్ కల్చర్ అని, అసిరియన్ కల్చర్ అని, ఇవన్నిట్లో కూడా ఈ ఆర్యులది ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది. సేమ్ పేర్లు ఉంటాయి, సేమ్ వర్డ్స్ సేమ్ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇంద్రుడు అనేది సేమ్ ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు మాతృ అని వీడు అంటాడు ఈ సంస్కృతంలో, అట్లనే వెరీ సిమిలర్ ఉంటాయి. మాతృ ఈవెన్ ఇంగ్లీష్లో కూడా అట్లనే ఉంటాయి, మదర్. సో అవన్నీ వాళ్ళు బాగా రీసెర్చ్ చేసినట్టు ఈ లింగ్విస్టిక్స్ కానీ ఆర్కియాలజిస్టులు కానీ వీళ్ళంతా రీసెర్చ్ చేసి ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వాళ్ళది ఏం కల్చర్ అనేది మనకి బేసిక్స్ చూసినా అర్థమవుతాయి కదా. భారతదేశంలో ఉన్న మూలవాసులకి స్కిన్ కలర్ డార్క్ ఉంటుంది, ఎందుకంటే భారతదేశం యొక్క వెదర్ కానీ అవన్నిటికి. ఈ తెల్ల ఉన్న వాళ్ళు ఎవరు? చలి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. నార్త్ ఇండియన్స్ ఎక్కువ తెల్లగా ఉంటారు, అర్థమైందా? వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్, తర్వాత ఈ యొక్క గుర్రాలు ఓకే, ఆవు, యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ మీరు మహాభారతం చదవండి, రామాయణం చదవండి. రాజసూయ యాగం చేసిండు, అశ్వమేధ యాగం చేసిండు, ఏవి మనం ఎందుకు చేసుకున్నాం? ఇక్కడ మూలవాసులకు యజ్ఞాలు యాగాలు లేవు కదా, అగ్నిమల్చ కల్చర్ లేదు కదా. సో కాబట్టి అవన్నీ ఆర్యులకు సంబంధించినవి. వాళ్ళు అక్కడ ఈ సింధు నదికి అవతల ఉన్న వాళ్ళు ఓకే, అర్థమైందా? సో అది ఆర్యులు. ఇక ద్రవిడులు అంటే ఇక్కడ ఉన్న మూలవాసులు, సింపుల్. సో ఇక్కడున్న మూలవాసులు 2-3 రకాలుగా మొక్కేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక జీవన విధానం అలవడిస్తారు. ఒకటి బుద్ధిజం, ఇంకోటి అజీవకాలని, తర్వాత జైనిజం. ఇవన్నీ ఇక్కడ మూలవాసులు చేసుకున్నాయి అన్నట్టు, డిఫరెంట్ సెక్స్. అవన్నీ శ్రమ నుంచి జ్ఞానం నుంచి వచ్చిన పరంపర ఇవి ఓకే. ఇలా ఇది విగ్రహారాధన కల్చర్ లేదు, ఇవన్నీ వాళ్ళు చెప్పే ఇవి ఆర్యుల చెత్త లేదు. ఇదంతా తర్వాత వచ్చింది, బుద్ధిజంలో తర్వాత వచ్చింది. సో అది మిత్రులారా, ఇది శ్యామ్ ఏమంటున్నా, శ్యామ్ పవిత్రమైన జాతీయ జెండాకు ఎన్ని రంగులు ఉంటాయో కూడా తెలియని రాజకీయ వ్యభిచార దొంగలు జెండా ఎగరేస్తా ఉంటే బాధగా ఉంది. అదే బ్రదర్, వెరీ అన్ఫార్చునేట్. కానీ మనం ఇప్పుడు ప్రజల్ని చైతన్యం చేయడము, యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకుండా చేయడము అనేది మనము చేసుకోగలిగితే అది బెటరు. కానీ టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. ఎవరు ఎంత క్రూరమైన రాజు వచ్చి ఒక వెనకటి ఎట్లుండే ఎన్నికల ప్రాసెస్ లేకుండే కదా, బలమైనోడే రాజు ఉండే కదా. సో వాడు మంచి రాజు వస్తే మంచి జరిగింది, చెడు రాజు వస్తే అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రజల ఉసురు తగులుతుంది కదా, నేచర్ ఊరుకోదు కదా. సో ఆ టైం కూడా వీళ్ళకి దగ్గర వచ్చిందని నేను అనుకుంటున్నా. తెలంగాణ శాంపల్, మీ ఫేస్బుక్ పోస్టులు నాకు రావడం లేదన్న గారు. ఎఫ్బి మొత్తం బీజేపీ వాడు కంట్రోల్ చేస్తున్నాడని అన్ని సంస్థల్ని వాటి కంట్రోల్ పెట్టుకున్నాడు. కరెక్ట్ బ్రదర్,
ఎవ్వడు ప్రశ్నిస్తే, ఎవ్వడు ముచ్చడి చెప్పితే, వాడి అందరిని కంట్రోల్ చేయాలి. ఎందుకు కంట్రోల్ చేస్తావు? నీ తప్పులను సరిదిద్దుకో. మేము నెత్తినోరు కొట్టుకుంటున్నప్పుడు, నీవు తప్పు చేసినప్పుడు, నీవు అన్యాయం చేసినప్పుడు మేము చెప్తే, మాలాంటి వాళ్ళందరం చెప్తే సరిదిద్దుకో, మంచి చెయ్యి. అంతేగాని ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెడతా ఏందిది? ఎక్కడికి పోతుంది? నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడితే మరి నేచర్ ఏం చేస్తుంది? యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు చెప్పిందే కర్మ సిద్ధాంతం. మనం ఏది సృష్టించలేము, ఏది నాశనం కాదు. అంటే ఏమర్థం? నువ్వు చేసినటువంటి ఆ చెడు యాక్షన్ అనేది, కర్మ అనేది, ఆ క్వాంటమ్ మెకానిక్స్ అనేది, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ఇంట్రెస్ట్, విత్ ఇంటెన్సిటీ, ఓన్లీ ద టైం. గుర్తుపెట్టుకోండి బిడ్డ. మూర్ఖులు టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది. అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే.